వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దేశవ్యాప్తంగా రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో ఆమోదించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రఘువీర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడానికి ఎట్లా చూడాలి? దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీలకు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. వాటినన్నింటినీ కూడా విస్మరించి వాళ్ళు బుల్డోజ్ చేసినారు. దాన్ని మళ్ళీ సమయం సందర్భం ప్రజలు ఇస్తారు, అప్పుడు మళ్ళీ వాటిని రివైవ్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేని పరిస్థితులు ఉంది, ప్రశ్నించలేని పరిస్థితులు ఉంది అనేసి ఒక విమర్శ వస్తుంది. మీరేమంటారు? మేమంటే పడని వాళ్ళు ఆ మాటే అంటారు కదా, మమ్మల్ని ఎందుకు అభినందిస్తారు? సార్, ఈరోజు రైతు సదస్సుకు వచ్చేసి ఏ తీర్మానం చేశారు? ఈరోజు సిపిఐ జాతీయ సదస్సు రైతుల తరఫున తమిళనాడులో పెడుతూ ఇక్కడ కూడా ఒక సమావేశం పెడితే నన్ను పిలిస్తే వచ్చిన. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేయాలని, గిట్టుబాటు ధరకు చట్టభద్రత తీసుకొని రావాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేయాలనేటువంటి ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు మళ్ళీ దొడ్డిదారిన పరోక్షంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని వ్యతిరేకించాలని, అల్టిమేట్గా రైతుకు వెన్నుదనుగా నిలవాలి అనేటువంటి ఈరోజు ఏదైతే తీర్మానాలు చేశానో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి ఒకటే, అది రైతు నిటారుగా నిలవాలి. సార్, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తున్నాము. పార్లమెంటు ఆమోదం చెందిన రాబోయేటువంటి కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయము. తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేటువంటి వీడియో చంద్రశేఖర్తో వస్తే కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.